హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్ అలాగే అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే జరుగుతుంది కదా. సో ఈ సేల్లో కనుక మీరు ఒక మంచి 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే అది కూడా బడ్జెట్ సెగ్మెంట్ నుంచి చెప్పాలంటే అండర్ 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ నుంచి అండర్ 1 lakh రూపీస్ లోపు మీరు కనుక ఒక మంచి 55 ఇంచెస్ టీవీ తీసుకున్నామంటే అది QLED కానీ మినీ ఎల్ఈడి కానీ ఈవెన్ అది OLED కానీ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు కవర్ చేయబోతున్నాను. మొత్తం 15 టీవీస్ అయితే చెప్తున్నాను. ఇవి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మాత్రం మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మేక్ షూర్ లేదు మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని 2026 మోడల్స్ ఉన్నాయి, కొన్ని 2025కి సంబంధించినటువంటి మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ఏమాత్రం ఆలోచన ఇక్కడ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ మనం ఫస్ట్ టీవీ కనుక చూసుకున్నట్లయితే మోటర్లా నుంచి మోటర్లా ఇన్విజన్ ఎక్స్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా 55 ఇంచెస్ మోడల్స్. ఒకవేళ మీరు కావాలనుకుంటే వీటిలో రకరకాల మోడల్స్ ఉంటాయి, అంటే 65 కానీ అండ్ 75 కానీ మోడల్స్ అయితే ఉంటాయి. మీరు వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మన మెయిన్ ఫోకస్ ఇక్కడ 55 అయితే మాట్లాడుతున్నాం. సో మోటర్లా ఇన్విజన్ ఎక్స్ వచ్చేటప్పటికి మీకు అండర్ 28,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. ఇది మీకు 2026 మోడల్. దీంట్లో మీకు 2025 మోడల్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే దాని ప్రైస్కి దీని ప్రైస్కి ఒక 1000 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. ఒక్కోసారి అది 700 కూడా ఉందన్నమాట. సో అందుకని మీరు ఏం చేస్తారంటే 2026 మోడల్కి అయితే వెళ్ళిపోండి. సో పెద్ద చేంజ్ అయితే ఉండదు. కాకపోతే లేటెస్ట్ మోడల్ కాబట్టి ఆ కొంచెం బడ్జెటే కాబట్టి మీరు మోటర్లా ఇన్విజన్ ఎక్స్కి అయితే వెళ్ళిపోండి. ఇది మీకు గూగుల్ టీవీ అయితే వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది అనమాట. కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకి కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ. సో మోటర్లా ఇన్విజన్ ఎక్స్ కూడా మనం రివ్యూ చేస్తున్నాము. ఈ కూకా మినీ ఎల్ఈడి కూడా ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ ఉంది. అండర్ 29,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది. ఇది కూడా మీకు ఒక మినీ ఎల్ఈడి టీవీ 28,700, 28,500 ఆ బడ్జెట్లో వస్తుంది. సో మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నో డౌట్ మనం పెడుతున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 2026లో మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవడం అనేది గ్రేట్ చాయిస్. సో మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక చాలా మంది సర్వీస్ ఆలోచిస్తుంటారు కాబట్టి ఎవరైతే మనకి ఫిలిప్స్ టీవీ తయారు చేస్తున్నారో వాళ్ళే ఈ కూకా టీవీని కూడా తయారు చేస్తున్నారు కాబట్టి మీకు సర్వీస్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు మేజర్గా టైర్ 1, టైర్ 2 సిటీస్లో ఉన్నప్పుడు అయితే ఇంకా అసలు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు రూరల్ ఏరియాస్లో ఉన్నారు అనుకుంటే 1-2 సార్లు వాళ్ళకి కాల్ చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా సర్వీస్ ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి T6. సో దీని రివ్యూ అయితే మనం చేస్తున్నాము. అదే మనకి అప్గ్రేడ్ చేస్తూ 2026లో T6D పేరుతో అయితే అవైలబుల్లోకి వచ్చింది. ఇది మొన్నటి వరకు మనకి 40 చిల్లర వరకు ఉండే, బట్ ఇప్పుడు మనకి సేల్లో అండర్ 29,000 రూపీస్ లోపు అయితే వస్తుంది అనమాట. ఈవెన్ అది మన 28,000 రూపీస్కి వచ్చినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఈ బడ్జెట్ దగ్గర మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి క్రిస్టల్ ఇన్ఫినిటీ విజన్ అయితే ఉంటుంది. ఇది 55 ఇంచెస్ టీవీ అండర్ 30,000 రూపీస్ లోపే వస్తుంది. నాకు బ్రాండ్ నుంచి కావాలి కానీ బడ్జెట్లో కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం అనమాట ఇది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బేసిక్ మినీ ఎల్ఈడి టీవీ, కానీ లైఫ్ ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ. ఇది మీకు అండర్ 37,000, 38,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తూ ఉంటుంది. మీరు దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు లూమియో నుంచి లూమియో విజన్ 7 అయితే ఉంటుంది. దీంట్లో మీకు 2025కి సంబంధించిన మోడల్స్ ఉంటాయి, 2026కి సంబంధించిన మోడల్స్ అయితే ఉంటాయి. కానీ మీరు 2026 మోడల్ తీసుకోండి. ప్రైస్ పరంగా మీకు పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. ఇది మీకు అండర్ 35,000 లేదా అండర్ 34,000 రూపీస్ మధ్యలో అయితే వస్తుంది అనమాట. దీన్ని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టీవీ. పిక్చర్ క్వాలిటీ పరంగా కానివ్వండి అన్ని కూడా మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు గేమింగ్ ఆడుకోవాలన్నా సరే చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని కొట్టే టీవీ లేదనే చెప్పాలి ఫాస్ట్ విషయంలో మాత్రం. ఈవెన్ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ కూడా మీకు మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు మినీ ఎల్ఈడి టీవీ కావాలి, నా బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది, 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ కావాలనుకుంటే ఇక్కడ మీకు 2 చాయిస్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒక ₹1000, ₹1,500 డిఫరెన్స్లో. ఒకటి వచ్చేటప్పటికి మనకి TCL నుంచి Q6CS, ఇంకోటి వచ్చేటప్పటికి TCL నుంచి C6KS అనమాట. ఈ రెండు కూడా మినీ ఎల్ఈడి టీవీలు, రెండు సేమ్ స్పెక్స్తో వస్తాయి. 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తాయి. 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానివ్వండి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ కూడా మీకు 2025 మోడల్. ఈ TCLకి సంబంధించిన C6K ఏదైతే ఉందో ఇది కూడా మీకు 2025 మోడల్ అయినప్పటికీ ఇప్పుడు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే సక్సెస్ఫుల్ మోడల్ కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ, అదే మనకి M2EH అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ. సో దీన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ మన ఛానల్లో లూమియో విజన్ 7 కూడా అవైలబుల్ ఉంది. మీరు కావాలంటే దాన్ని కూడా చెక్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి సామ్సంగ్ క్రిస్టల్ విజన్ కూడా మన ఛానల్లో ఎప్పుడో చేస్తున్నాము. మీరు దాన్ని కూడా రివ్యూ అయితే చెక్ చేయండి.
సో మీకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలంటే మీరు వీటికైతే వెళ్ళొచ్చు. ఇక సామ్సంగ్ మినీ ఎల్ఈడి అనేది మీకు ఒక ఎంట్రీ లెవెల్ టీవీ అనమాట. అండర్ 38,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తుంది. సో నేను దానికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ చేశాను, ఈవెన్ ఎల్జీ టీవీతో కంపేర్ కూడా చేశాను అనమాట. సో ఈ రెండిట్లో కంపేర్ చేసినప్పటికీ నాకు సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ చాలా బెటర్ అయితే అనిపించింది. సో మీరు ఖచ్చితంగా దానికైతే వెళ్ళిపోవచ్చు. సో అది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. అండర్ 38,000 రూపీస్లో కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నాకు బడ్జెట్లోనే కావాలి కానీ ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం హైసెన్స్ నుంచి U7Q అనే మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు విడా ఓఎస్తో వస్తుంది. లేదు ఒకవేళ మీరు కనుక ఫైర్ టీవీ స్టిక్స్ యూజ్ చేస్తాం అనుకుంటే మీకు ఇంకా బెటర్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా నాకు ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ కావాలి, బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ నుంచి టీవీలు లేవా అని చాలా మంది అడుగుతారు. బట్ ఉన్నాయి ఎల్జీ నుంచి నానో NU87 అయితే ఉంటుంది. మీకు మేబీ ఇదే అనుకుంటా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే NU87 అనమాట. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ అయితే ఉంది. లేదు నేను అఫోర్డ్ చేయగలను అని అనుకుంటే మీకు అండర్ 40,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. అంటే ఈవెన్ మీకు 38,000 37,000 ఆ బడ్జెట్లో కూడా వస్తూ ఉంటుంది. సరే చూసి పర్చేస్ చేయండి. ఒకవేళ ఇవన్నీ మీకు డీల్స్ తెలియాలి అని అంటే మాత్రం మంచి తక్కువ ధరకు వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన QR కూడా కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు నేను అక్కడ లూట్ డీల్స్ అనేవి వేస్తూ ఉంటాను. మీరు వెంటనే లూట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే నేను వీడియో చేసి పెట్టాను అనుకోండి, మీ దాకా రావడానికి మీరు చూడడానికి చాలా టైం అవుతుంది, ఈ లోపు డీల్ ఎక్స్పైర్ అవుతుంది. సో అలా కాకుండా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉన్నారంటే అప్పటికప్పుడు మీకు అక్కడ లూట్ అయితే చేసుకోవచ్చు. అట్లీస్ట్ సేల్స్ టైంలో యాక్టివ్ ఉండడానికి అయితే ట్రై చేయండి. సో మీరు అండర్ 40,000 లేదా అండర్ 38,000 రూపీస్ లోపు ఒక మంచి టీవీ చూస్తున్నారు అనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మీకు 4K అప్స్కేలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు దీంట్లో మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ మ్యాజిక్ రిమోట్ ప్రొవైడ్ చేయరు, ఎక్స్ట్రాగా మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా నాకు ఒక బ్రాండెడ్ టీవీ కావాలనుకుంటే మీరు దీనికి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కొనే ముందు మీరు రివ్యూ చూడాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, మీరు దాన్ని చెక్ చేయండి. ఇక ఎల్జీ నానో కొనాలా లేదా సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ కొనాలంటే మాత్రం నా చాయిస్ ఖచ్చితంగా సామ్సంగ్ మినీ ఎల్ఈడి, మీరు దానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ నాకు మినీ ఎల్ఈడి టీవీ కావాలి, 2026 మోడల్ కావాలి అనుకుంటే TCL నుంచి 89D అయితే అవైలబుల్ ఉంది. కాకపోతే నా కన్సర్న్ ఏంటి అంటే దీంట్లో వీళ్ళు ఇచ్చిన బ్రైట్నెస్ అనేది 400 నిట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ రియల్ టైంలో ఇంకొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంది. మీరు కావాలంటే వెళ్ళొచ్చు. కాకపోతే మొన్నటి వరకు దీని ప్రైస్ 50,000 రూపాయల పైన ఉంది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయలేదు. కానీ ఇప్పుడు మనకి అండర్ 45,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 2026 మోడల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి Xiaomi నుంచి Xiaomi లవర్స్ కోసము Xiaomi S Mini LED అనమాట. ఇది కూడా 2026 మోడల్. ఇది కూడా మీకు 45,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది. ఎక్సలెంట్ టీవీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చెప్తున్న టీవీలన్నీ కూడా 55 ఇంచెస్. మీరు దీంట్లో రకరకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ కొన్నిట్లో మీకు 43 ఇంచెస్ ఉన్నాయి. ఇక అక్కడి నుంచి 55, 65, 75 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మీకు హైసెన్స్ U7Q అయితే 100 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంది. మీరు వాటిని అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా 2 అయితే ఉంటుంది. అది కూడా S25M2, S22M2 అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అండర్ 52,000, 55,000 రూపీస్ మధ్యలోనే వస్తూ ఉంటాయి. బ్రావియా 2 S25M2 వచ్చేటప్పటికి అండర్ 55,000 రూపీస్లో వస్తుంది. S22M2 వచ్చేటప్పటికి మీకు అండర్ 52,000 50,000 రూపీస్ లోపు అయితే వస్తుంది అనమాట. మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ నాకు బ్రావియా నుంచే సోనీ నుంచే కావాలి అని అనుకుంటే, లేదు ఇంకొంచెం నేను వెళ్ళగలను అనుకుంటే ఇక్కడ మీకు సోనీ బ్రావియా 3 అయితే ఉంటుంది. ఏంటి మరి బ్రావియా 2 బ్రావియా 3కి తేడా అంటే బ్రావియా 2లో ఓన్లీ మీకు డాల్బీ అట్మాస్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది, గూగుల్ టీవీ అయితే వస్తుంది. కాకపోతే సోనీ బ్రావియా 3లోకి వచ్చేటప్పటికి మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో పిక్చర్ క్వాలిటీ కొంచెం బెటర్గా కూడా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో నాకు పిక్చర్ క్వాలిటీ బాగుండాలి, కొంచెం బడ్జెట్ నేను ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే మాత్రం సోనీ బ్రావియా 3కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇది అండర్ 65,000 రూపీస్ లోపు అయితే వస్తుంది. సో 65,000లో దీనికి తిరుగులేదని చెప్పుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా దీనికి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీకు ఎల్జీ నుంచి QNED కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే QNED ప్రైస్ అనేది నాకు ఎందుకు అంత వర్త్ అనిపించలేదు, అందుకే నేను దాన్ని అయితే స్కిప్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి నియో QLED అయితే ఉన్నాయన్నమాట. మీరు వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ 70F ఉన్నాయి కదా, సో మీరు వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు OLED టీవీ కావాలి అనుకుంటే మాత్రం నేను బడ్జెట్ సెగ్మెంట్ అయితే చెప్తున్నాను. OLEDలో మీకు C5 మోడల్ అయితే ఉంటుంది ఎల్జీ నుంచి 55 ఇంచెస్. ఇది మీకు అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడు మీరు సరిగా గమనిస్తే మీకు 95,000 98,000 రూపీస్ కూడా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ ప్రైస్కి వచ్చిందంటే మాత్రం వదలొద్దు. ఖచ్చితంగా మీకు ఒక మంచి OLED టీవీ కావాలంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి టాప్ 15 డీల్స్ అనమాట. ఈ టీవీలు కనుక మీరు పర్చేస్ చేశారంటే ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. ఒకవేళ ఇవి కాకుండా ఇంకా ఏదైనా మంచి వచ్చినా సరే అవన్నీ నేను ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.